మత్తయి సువార్త 3వ అధ్యాయం 2వ వచనం. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. స్తోత్రం దేవా సర్వోన్నత సర్వాధికారి. ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించి వెత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని యేసు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకున్నాం తండ్రి, ఆమెన్. ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నదంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. యూదయ అరణ్యంలో మాత్రమే కాదు కానీ ఈరోజు ఈ యొక్క యూదయ అరణ్యం అంటే ఈ భూప్రపంచం అంతా కూడా ప్రకటించబడుతూ ఉన్నది. ఎందుకని అని మనం ఆలోచన చేసినట్లయితే దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. ఏం చేయాలంటే మారు మనసు పొందాలి. హల్లెలూయా. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమై ఉన్నది మనం చదువుకున్నట్లయితే, అంతటను అందరూ మారు మనసు పొందవలనన్నది దేవుని యొక్క చిత్తమై ఉన్నదంట. ఏదో ఒకరో ఇద్దరో లేకపోతే మా కుటుంబం మారు మనసు పొందితే బాగుండు అనేటువంటి ఆలోచన మనం చేస్తూ ఉంటుంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం నీ కుటుంబం కాదు, నీ ఇంట్లో వాళ్ళు కాదు, నీ పక్క వాళ్ళు కాదు, అంతటను అందరూ మారు మనసు పొందాలి. అంతటను అందరూ కూడా మారు మనసు పొందాలంట. సో మనం ఇప్పుడు కూడా యూనివర్సల్గా ఆలోచించాలి. మనకు మనమే, మన ఇంట్లో వాళ్ళు మనకి కాకుండా యూనివర్సల్గా అందరూ కూడా మారు మనసు పొందాలని చెప్పి ఆలోచించేయాలన్నమాట. సరే, ఇక్కడ మనం మారిన మనిషి అని ఎవరిని అంటారు, మారిన మనిషికి ఉండేటువంటి లక్షణాలు ఏంటి అనేటువంటివి ఈరోజు ఒక 7 లక్షణాలు నేను తెలియజేస్తాను. సో మారాడు ముందు మనిషికి వెనక మనిషికి తేడా ఏంటి అనేటువంటిది మనం చూద్దాం. మారాలి. మారకపోతే మరి ఇక్కడ మార్పు లేనటువంటి దేవుడు మంచి ఈవుల్ని ఎలా ఇస్తాడో అర్థమవుతుందా? మారాలి. మారకపోయినట్లయితే మార్పు లేనటువంటి దేవుడు, మన దేవుడు ఏం దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉంటాడు. అంటే మార్పు లేనటువంటి దేవుడు మనందరికీ ఈవుల్ని, ఆశీర్వాదాలని, గొప్ప గొప్ప కార్యాన్ని ఎలా ఇవ్వగలుగుతాడు? నీలో నాలో మార్పు లేనట్లయితే ఖచ్చితంగా దేవుడు ఇవ్వలేడు. పైకి రావాలన్నా, పైకి పోవాలన్నా ఏం చేయాలండి? మారక తప్పదు. పైకి రావాలంటే మంచి భవిష్యత్తు, మంచి జీవితం జీవించాలన్నా, పైకి రావాలన్నా, పైకి పోవాలన్నా అంటే పరలోక రాజ్యం పోవాలన్నా కూడా ఏం చేయాలి? మారు మనసు అనేటువంటిది తప్పదన్నమాట. కాబట్టి ఇక్కడ మార్పు అనేటువంటిది అనివార్యం. గమనించాలి. మార్పు లేనివాడు ఎంత నేర్పరైనా సరే తీర్పులోనికి రాక తప్పదు. మార్పు లేనట్లయితే ఎంత నేర్పరవైనా సరే, ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే తీర్పులోనికి రావాల్సిందే. ఇది దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క ఉద్దేశమైనది. పిల్లలు గమనించాలి. మారిన మనిషి ఎలా ఉంటాడు? ఒక వ్యక్తిని తీసుకుని బైబిల్లో నుంచి ఆయనలో ఉన్నటువంటి ఒక 7 విషయాలు మనం ధ్యానించినట్లయితే, సో అవి మనలో ఉన్నాయా లేదా, ఆ విధంగా మనం జీవిస్తున్నామా లేదా అనేటువంటి సత్యాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. ఇక్కడ ఆది కాండంలోనే మనం గమనించినట్లయితే 32వ అధ్యాయం 26వ వచనం మనం చదివినట్లయితే, ఆది కాండం 32:26లో దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉన్నదంటే, ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వాదించితేనే కానీ నిన్ను పోనీయనెను. ఇక్కడ గమనించాలి. మారాడు అనేటువంటి దానికి మొదటి సూచన ఏంటంటే, ఇక్కడ యాకోబు జీవితాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యాకోబు జీవితాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వెళ్ళినట్లయితే, మారిన మనిషి అంటే గతంలో అతని జీవితానికి ఇప్పుడు అతని జీవితానికి తేడా ఉండాలి. ఎక్కడ మొట్టమొదటి తేడా వస్తుందంటే ప్రార్థనలో తేడా వస్తుంది. గమనించాలి. ఫస్ట్ మారవలసింది ఏంటంటే ప్రార్థన మారాలి. ఒక వ్యక్తి మారాడా లేదా అనేటువంటి విషయం మనకి ఎప్పుడు తెలుస్తుందంటే, ఆ వ్యక్తి యొక్క ప్రార్థన విధానం మారాలి. ప్రార్థన మారటం కాదు, ప్రార్థన విధానం. ప్రార్థన చేస్తూ ఉంటారు ఎప్పటి నుంచో. అప్పటి ప్రార్థనకి ఇప్పుడు ప్రార్థనకి తేడా ఏంటి? ఇక్కడ మనం చూసినట్లయితే యాకోబు ప్రార్థన మారిందటండి. భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల వెంట పరిగెట్టినటువంటి వాడు అంతవరకు మరి ఈ గొర్రెలు, మేకలు, ఇవే ఈ యొక్క ఆశీర్వాదాల వెంటే పరుగులు తీస్తాడు.
వాటి కొరకే మరి ఆరాటపడుతూ వచ్చాడు. గమనించాలి. ఈ భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాల వెంట పరుగులు పెట్టినటువంటి ఈ యొక్క యాకోబు గారు ఇప్పుడేం చేస్తున్నాడు? పర సంబంధమైనటువంటి ఆశీర్వాదం కొరకు అడుగుతున్నాడు దేవుడిని. పొందేంత వరకు కూడా పట్టుదలతో మరి ప్రార్థన చేస్తున్నాడు. అడగటం మాత్రమే కాదు, అడుగు ఏదో విడిచిపెట్టేసేసినటువంటిది కాదు. ఏం చేస్తున్నాడు ఆయన? ఇంకా ఆరాటపడుతున్నాడు. పొందుకునేంత వరకు సరే పట్టుదలగా దేవుని సందులో గడుపుతున్నటువంటి వాడుగా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ భూ సంబంధిగా మరి బహు ఘనత కలిగి బ్రతికినటువంటి వాడుగా మనకు కనిపిస్తున్నాడు ఇక్కడ. అన్నికి ఎంతమంది పనులు, ఎన్ని గొర్రెలు, భార్యలు, పిల్లలు అన్నీ కూడా మరి బాగున్నాయి. కానీ ఎన్నున్నా సాటిస్ఫాక్షన్ లేదు. ఎందుకంటే పర సంబంధమైనటువంటి ఆశీర్వాదం పొందితేనే కానీ నీకు అది ఫుల్ఫిల్మెంట్ అవ్వదన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే బహు ఘనత కలిగి బ్రతికినా కానీ ఆయనకి పారమార్థికమైనటువంటి దీవెన లేకపోతే యుగ యుగాలు నష్టమే కలుగుతుంది. నువ్వు ఎంత జీవించినా కూడా అది నష్టంగానే ఉంటుందన్నమాట. ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడి దైవికమైనటువంటి దీవెన మన మీద ఉంటుందో, దేవుని దీవెనలు కలిగి ఈ దీవెన కలిగి ఈ రెండు కలిగి ఉన్నప్పుడు మాత్రమే ట్రైన్కున్న రెండు పట్టాలు లాంటివి అనమాట. సో నువ్వు ఈ లోకానుసారంగా మంచి పేరు, మంచి జీతం, మంచి ఉద్యోగం, మంచి ఇన్కమ్ ఉన్నప్పటికీ దైవికమైనటువంటి దీవెన లేకపోయినట్లయితే పెద్దలు చెప్తారు కదా ఏమని, గంగి గోవు పాలు గరిటెడైన చాలు, గాడిద పాలు కడవడైన ఉపయోగం ఏంటి అంటే అర్థమైపోయింది మీకు అందరికీ. స్వచ్ఛమైనటువంటి పాలు ఒక గ్లాస్ పాలు తాగినా సరిపోతుంది, అంతేగాని గాడిద పాలు ఉపయోగం లేనటువంటి పాలు కాడవడ తాగితే ఉపయోగం ఏంటి అన్నట్లు మాట సామెత. అదే బైబిల్లో ఏమని ఉంటుందంటే, నీతితో కూడింది కొంచెమే చాలు, అన్యాయం చేత గొప్ప వచ్చుబడి కంటే అని ఉంటుంది. మనకు బాగా అర్థం కావాలంటే మన కాలు ఇంత సన్నగా ఉంటుంది కదా, హెల్దీ, కానీ బోధకాలు ఇంత లావు ఉంటుంది. ఎవరైనా ఇంత లావు బోధకాలు ఇంత లావు ఉంటుంది, దాన్ని చూసి ఎవరైనా సంతోషపడతారా? ఎవరో సంతోషపడరు, కానీ ఇంతలా ఉంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే, లావైన బోధకాలు కంటే ఆరోగ్యవంతమైనటువంటి సన్ననుకానే మేలు కదా. అర్థమైందా? లావైన బోధకాలు కంటే ఆరోగ్యవంతమైనటువంటి సన్ననుకాలు మేలు కదా. అదే మేలు కదా, ఇది గమనించాలి. సో అందరికీ తెలుసు, నీతిగా బ్రతకాలి, నిజాయితీగా బ్రతకాలి, సత్యమే మాట్లాడాలి, సత్యంగానే సంపాదించాలి, మోసం చేయకూడదు. కానీ ఏం చేస్తామండి, మేము చేస్తున్న బిజినెస్ అలాంటిది రియల్ ఎస్టేట్ కదండి, అబద్ధాలు ఆడాలండి, లేకపోతే బిజినెస్ కదండి, ఇలాగా అబద్ధాలు ఆడాలండి, మోసాలు చేయాలండి. ఎస్, గమనించు, నువ్వు ఏం బిజినెస్ చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అనేది కాదు, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది అంతే. దేవుని వాక్యాన్ని బట్టి మనకి జడ్జిమెంట్, తీర్పు అనేటువంటిది ఉంటుంది. దేవుని వాక్యానికి మనం అనుకూలంగా ఉన్నాం లేదా అంతే చూసుకోవాలి. లోకమండి, పాపమండి, దోషమండి, మనుషులండి, ఇదంతా సెకండరీ అనమాట. కాబట్టి మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యతనివ్వాలి. సరే, ఇక్కడ ఏం చేశారంటే యాకోబు గారి యొక్క ప్రార్థన మారింది. అప్పటి వరకు ఏంటి, ఇది ఎలాగ, అది ఎలాగా, గొర్రెలను ఎలాగ అభివృద్ధి చెందించాలి, లేకపోతే వీటిని ఎలా డెవలప్, అది ఎలాగా, ఇది ఎలాగా, నా భార్య కావాలంటే ఎలాగా, వీటి కోసమే ప్రయాసపడుతూ వచ్చాడు. 7 సంవత్సరాలు ఆవిడ కావాలంటే ఇంకో 7 సంవత్సరాలు, ఇట్లాగా వీటి కోసమే ప్రయాసపడుతూ వచ్చాడు. చివరికి అన్నీ పక్కన పెట్టేశాడు. ఇంకా భార్య, పిల్లలు, గొర్రెలు ఇవన్నీ పక్కన పెట్టేసేసి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇలాగ ముందులాగాను యాక్చువల్గా ఆయన ఉన్న సిచ్యువేషన్ ఏంటి, అన్న ఎక్కడ చంపుతాడన్న భయం ఉంటే అది కూడా పక్కన పెట్టేశాడు. గమనించాలి. నిజంగా ఇప్పుడు యాకోబు చేయవలసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా మా ఆయన నుంచి నన్ను కాపాడు, ప్రాణభయం ఉన్నది. ఇప్పుడు చాలామంది ప్రార్థన చేయమని చేస్తారంటే, ప్రభువా నా అప్పుల నుంచి విడిపించు, అప్పుల రాత్రి భరించలేకపోతున్నాను, ఈ నిరుద్యోగం భరించలేకపోతున్నాను, అందరూ పెళ్ళి అవ్వట్లేదని అడుగుతున్నారు కాబట్టి ఈ బాధ భరించలేకపోతున్నాను దేవా పెళ్లి ఈ ప్రార్థన చేస్తారు చాలామంది. ఎందుకంటే అదే అవసరం ఉంది మీకు కాబట్టి. కానీ ఈయనేం చేస్తున్నాడు, అవసరం అంతా పక్కన పెట్టాడు, అవసరమైనటువంటిదంతా కూడా పక్కన పెట్టాడు. కానీ ఇప్పుడు అసలైన అవసరంగా ఏం మార్చుకున్నాడంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదం. నిజంగా ఈ యొక్క సత్యాన్ని తెలిసిన రోజున మన ప్రార్థన విధానం కూడా మారిపోతుంది. ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మికంగా ఆశీర్వదించబడ్డావో అన్నీ నీ వెంట పడతాయి, అనుకూలంగా మార్చబడతాయి ప్రతికూల పరిస్థితులన్నీ కూడా. సరే, ఈయన ప్రార్థన మారింది. నెంబర్ 1 గుర్తుపెట్టుకోండి, యాకోబు ప్రార్థన మారింది. మారిన మనిషికి ఉండే లక్షణాల్లో
మొట్టమొదటిది ఏంటి తెలుసా? ప్రార్థన మారుతుంది. ప్రార్థన విధానం మారుతుంది. ప్రార్థన కాదు, ప్రార్థన విధానం మారుతుంది. సరే, రెండవది 32వ అధ్యాయం 27వ వచనం మనం చదివినట్లయితే, ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబని చెప్పాను. హల్లెలూయా! దేవునికి స్తోత్రం కలుగును గాక. 28వ వచనం, అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచింది కనుక ఇక మీదట నీ పేరు ఇజ్రాయేలే గాని యాకోబు అనబడదు. సో ఎప్పుడైతే ప్రార్థన మారిందో, యాకోబు గారి సన్నిధిలో దేవుని సన్నిధిలోకి వచ్చాడో, దేవునితో పెనుగులాడటం ప్రారంభించాడో, ఆ ప్రార్థన విధానం మారి ఆశీర్వాద కొరకు ఎదురు చూస్తున్నటువంటి యాకోబుకి దేవుని వాక్కు ప్రత్యక్షమై, దేవుడు ప్రత్యక్షమై ఏమంటున్నాడు? నీ పేరేంటయ్యా? ప్రార్థన మారినటువంటి వారి జీవితంలో ఫస్ట్గా ప్రార్థన విధానం మారితే వాళ్ళ పేరు మారుతుంది. హల్లెలూయా! ఇక్కడ యాకోబు గారిది ఏం మారిపోయింది? ఇప్పుడు పేరు మారిపోయింది. నీవు దేవునితో మనసులో పేరాడు కలిసింది, ఇక నీ పేరు యాకోబు కాదు, ఇజ్రాయేలు అనబడును. ఒకప్పుడు యాకోబు అంటే మోసగాడని అర్థం. అంటే ఈయన మోసం చేయలేదు, కానీ అందరూ మోసగాడు 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 అని పిలిచారు. నువ్వు అందరి చేత మోసగాడు అని పిలువబడ్డావా? అందరి చేత మోసం చేయబడ్డావా? అయితే నీ ప్రార్థనా విధానం మార్చుకున్నావు కాబట్టి ఇక నుంచి నీ పిలుపు కూడా మారిపోతుంది. నిన్ను లోకం పిలిచే పిలుపు కూడా మారిపోతుంది. యాకోబు అంటే మోసగాడు మోసగాడు అని నేను పిలిచారు అందరూ కూడా. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయేలు అంటే ఒక రాకుమారుడుగా నువ్వు పిలువబడతావు. మోసగాడుగా కాదు. ప్రార్థనా విధానం మారిస్తే మోసగాడిగా పిలువబడి నీవు రాకుమారుడిగా పిలువబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా! కాబట్టి మనల్ని రాజైక యాజక సమూహంలో దేవుడు చేసి నూతన పేరు పెట్టి మనకు పిలుస్తూ ఉన్నాడు. ఈ సత్యం యాకోబు మాత్రమే కాదు, నీకు నాకు. ఎప్పుడైతే నువ్వు నమ్మి బాప్తిసం పొందిన తర్వాత దేవుని సన్నిధిలో నడుస్తూ నీ యొక్క ప్రార్థనా విధానం, ఈ రోజున యూట్యూబ్ మొత్తం మైటీ మిరకిల్స్, గొప్ప గొప్ప సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. ఏ సాక్ష్యం విన్నా నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఏ సాక్ష్యం మీరు విన్నా సరే ఏమని ఉంటుందో తెలుసు, అక్కడ ప్రార్థనా విధానం మార్చుకున్నాను, తర్వాత నా జీవితం ఇలాగైపోయింది. అంతేగాని జాషువా బ్రదర్ ప్రార్థన చేశాడు, జాషువా బ్రదర్ వల్ల ఇలాగ ఎక్కడ ఏ సాక్ష్యం ఉండదు. ఏమంటే తెలుసా, నా ప్రార్థన విధానం మార్చుకున్నాను నేను. ఇంతకుముందంతా కూడా అడుక్కునేటువంటి వాళ్ళము. ఇంతకుముందంతా కూడా మేము అడిగి 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 అలసిపోయాము. కానీ ఎప్పుడైతే మా ప్రార్థన విధానం అడిగినవన్నీ పొంది ఉన్నామని చెప్పి మేము ఎప్పుడైతే నమ్ముచు పలుకుతూ వస్తూ ఉన్నామో అద్భుతాలు మేము చూస్తూ ఉన్నాం అని చాలా సాక్ష్యాలు మనం వింటూ ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే ప్రార్థనా విధానం మారిందో పేరు కూడా మారిపోయింది. నెంబర్ 1 యాకోబు ప్రార్థనా విధానం మారింది. నెంబర్ 2 యాకోబు పేరు మారిందంట. ఈ యొక్క సత్యాలను మీరు చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. నెంబర్ 3 ఇక్కడ మనం చూసినట్లయితే 31వ వచనంలోకి వెళ్దాం. 31 యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, హల్లెలూయా, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలను పేరు పెట్టెను. 31 అతడు పెనుయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమైన అప్పుడు అతడు తొడకుంటుచూ నడిచెను. నెంబర్ 1 యాకోబు ప్రార్థన విధానం మారింది. నెంబర్ 2 యాకోబు పేరు మారింది. నెంబర్ 3 యాకోబు ఎలాగెళ్ళాడు? గర్వంగా నడుచుకుంటా, లేకపోతే హుందాగా నడుచుకుంటా మంచిగా వెళ్ళాడు. కానీ ఇప్పుడు ఏమయ్యాడు? కుంటిదా వస్తున్నాడు. గమనించాలి. ఇప్పుడు అంటే దేవుని మీద ఆధారపడిన తర్వాత ఆయన నడక మారింది. నెంబర్ 1 ప్రార్థనా విధానం, నెంబర్ 2 పేరు మారింది, నెంబర్ 3 నడక మారింది. హల్లెలూయా! ఇది ఆధ్యాత్మికంగా మనం చాలా గ్రహించాలి. ఇప్పుడు నడక ఏంటంట? కొంచెం స్లో ఉంటుంది. ఇప్పుడు నడక ఏంటంట? ఆచితూచి అడుగేయాలి. అంటే ముందు లోకానుసారంగా నడిచినప్పుడు అంతా నడకలేదు, పరుగులే, ఉరకలే. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ నడక కాస్త మారిందంట. స్లోగా, నెమ్మదిగా ఆచితూచి అడుగేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇక్కడ యాకోబు నడక మారింది. లోకానుసారంగా బ్రతికినప్పుడు లోకానికి బాగుగాను, దేవుని దృష్టిలో కుంటివాను కానీ నడిచాడు. లోకంలో పరుగులు, దేవునిలో మాత్రం కుంటి నడక అంతాను. దేవుని సందులోకి రావాలన్నా, దేవునిలో గడపాలన్నా టైం ఉండదు. లోకంలో పరుగులు, దేవుని సందులో కుంటిపడడం, ప్రార్థన 2 నిమిషాలు.
దేవుని సంధి అంటే అప్పుడప్పుడు కుదిరినప్పుడు. అంటే దైవికమైనటువంటి నడకంతా స్లో. కానీ ఇప్పుడు ఏమైందంటండి, రివర్స్ అయిపోయింది. గమనించాలి. లోకానుసారంగా చూస్తే నడవలేడు, కుంటివాడిగా కనిపిస్తున్నాడు. దైవికంగా మాత్రం దేవుని లోతుల్లోకి వెళ్ళాడు. హల్లెలూయా. లోకానికేమో కుంటివాడయ్యాడు, దేవుని దృష్టికి మంచివాడయ్యాడు. కాబట్టి ఇక్కడ నీ విశ్వాస యాత్రలో నీవెప్పుడైతే మరి పరిశీలన చేసుకుంటావో, అంటే నీ నడక ఎలా నడుచుకోవాలో ఆయన నేర్పిస్తాడు నీకు. కాబట్టి నడక విషయంలో ఆయన నడిపింపు లేనట్లయితే నష్టం చేసేటువంటి వారికి శోధనం అవుతాం మనం అంతా. నడక విషయంలో దేవుని సహాయము, దేవుని కాపుదల లేకపోతే నష్టం చేసేటువంటి వారికి నువ్వేమవుతావు తెలుసా? సహకారి లేదా సహోదరుడు అవుతావు అనమాట. సో గుర్తుపెట్టుకోండి, నెంబర్ 1 యాకోబు ప్రార్థన విధానం మారింది, మారిన మనిషిలో ఉండే లక్షణాలు. నెంబర్ 2 ఏం మారింది? పేరు మారింది. నెంబర్ 3 నడక మారింది. నెంబర్ 4 ఏంటో చూద్దాం మనం. 33వ అధ్యాయం 3వ వచనం మనం చదివినట్లయితే, ఆదికాండం 33వ అధ్యాయం 3వ వచనం. తాను వారి ముందర వెళ్ళుచు తన సహోదరిని సమీపించు వరకు 7 మారుల నేలను సాగిలపడెను. ఏం చేశాడంటే సాగిలపడ్డాడు. అంటే యాకోబు మనస్సు మారింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అంతకుముందు ఏంటంటే ఏదో వాళ్ళ తల్లి గారిచ్చిన సలహాను బట్టేసేసి కనీసం కూడా ఆలోచించకుండా తొందరపడిపోడు. అమ్మ చెప్పింది కదా, ఇది మనకు మంచిగానే ఉన్నది కదా అనేటువంటి ఉద్దేశంతో, అంటే మోసం చెయ్యాలనో కాదో కానీ తెలియదు, కానీ పిల్లలు గమనించాలి. వాళ్ళ అమ్మ చెప్పింది, మరి ఇలా చేయరా అంటే చేసేసాడు. సెల్ఫ్ అనేటువంటిది ఏమీ లేదు. ఆయనకి ఒక మనసు లేదు అనమాట. వాళ్ళ అమ్మ చెప్పింది, చెప్పినట్టు చేసేసాడు. ఆయనకి ఇష్టం ఉందో ఇష్టం లేదో ఏమీ చెప్పట్లేదు. కానీ ఇక్కడ బైబిల్ మనం మోసం చేసేసాడు అనుకుంటాం, కానీ యాక్చువల్గా వాళ్ళ అమ్మకు ఒబీడియంట్ చూపించాడు, వాళ్ళ అమ్మ మాటకు లోబడ్డాడు అంటే బాగుంటుందేమో. వాళ్ళ అమ్మగారు ఎలా చెప్తే అలా చేశాడు ఇక్కడ మనం చూసినట్లయితే. కాబట్టి ఇక్కడ ఒక విధంగా చూసినట్లయితే అన్నకు రావాల్సిన దీవెనలు ఈయనకి వచ్చేట్లుగా వాళ్ళ అమ్మగారు ప్లాన్ చేస్తే అది ప్లాన్ ఫాలో అయిపోయాడు. ఇప్పుడు చూసినట్లయితే సాగిలు పడతా ఉన్నాడు. చూసారా? అప్పుడేమో నాన్నకు వచ్చేది నేను తీసేసుకోవచ్చు, మా అమ్మ చెప్పింది కాబట్టి మా అమ్మ చెప్పినట్టు ఫాలో అయిపోతాం అన్నాడు. లేదు, అప్పుడు అమ్మ చెప్పినప్పుడు ఫాలో అయితేనేమో ప్రియులు గమనించాలి, లోకానుసారమైన దేవుళ్ళు పాలు పంచుకున్నాడు. ఇప్పుడు దేవుడు చెప్పాడు, దేవుడి సన్నిధిలో మోకరించాడు, ఇప్పుడు దేవుని చిత్తానుసారంగా వెళ్తున్నాడు. ఎలాగని సాగిలపాడి మ్రోకెదము ఆత్మతో సత్యముతో మన ప్రభు యేసుని. ఇది బాధ, ఇది ప్రయాణం. ఇప్పుడు అంతవరకు ఎలా నడిచాడు? ముందేమో ఇష్టానుసారంగాను, వాళ్ళ అమ్మ ఎలా చెప్తే అలాగా, అంతే మోసపూరితమైనటువంటి వేషం వేసుకోరండి, వేసేసుకోవటం. మోసగాని చేసేసింది వాళ్ళ అమ్మగారు. ఈయనకి మోసం చేసే గుణం ఉందో లేదో తెలియదు మనకు అసలండి. పేరు కూడా మోసగాడని పెట్టేశారు. ఆ జీవితం, ఆ పేరుకి తగ్గ జీవితాన్ని కూడా జీవించడానికి ఎంకరేజ్ చేసేసారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ దీనత్వమే దైవికమైనటువంటి దినిసు అనమాట. దీనత్వం చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసులు ఏంటంటే హెచ్చింపుకు ముందు గుర్తు. ఆయన యొక్క 1 పేతురు 5:6 ప్రకారం తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన యొక్క దక్షిణాస్తం కింద దీన మనసుకులో ఎండుడి. కాబట్టి దీనత్వమే దీన మనసుకు ముందు గుర్తు అంటండి. ఇక్కడ హెచ్చింపు అనమాట, హెచ్చింపుకు ముందు గుర్తు. కాబట్టి ఇక్కడ చాలామంది హెచ్చులు లేకుండా అచ్చు యేసులా ఉండటం ఆశీర్వాదకరం. అర్థమైందా? హెచ్చింపులు అవి లేకుండా అచ్చం యేసుక్రీస్తు ప్రభువులాగా ఉండటం మనకు నిజమైన ఆశీర్వాదం అనమాట. ఇక్కడ యాకోబు మనసు ఏమొచ్చింది? 7 మార్లు సాగిలపడి అంత భూమి, అంత భార్యలు, పిల్లలు, అంతమంది పనోళ్ళు ఉంటే సాగిలపడుతున్నాడంటే దైవికమైనటువంటి దీనత్వం వచ్చింది ఆయనకు. కాబట్టి ఇక్కడ నెంబర్ 1 యాకోబు ప్రార్థన విధానం మారింది, నెంబర్ 2 పేరు మారింది, నెంబర్ 3 నడక మారింది, నెంబర్ 4 యాకోబు మనస్సు మారింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఇంకొక 3 పాయింట్లు చూసుకుని ఈ యొక్క వాక్యాన్ని ఎంతటితో ముగించుకుందాం. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, 33వ అధ్యాయం 5వ వచనం చదివినట్లయితే, యాసావు కన్నులెత్తి ఆ స్త్రీలను పిల్లలను చూసి వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు వీరు దేవుడు నీ సేవకును దయచేసిన పిల్లలే అని చెప్పాను. గమనించాలి,
మాట మారిందంటే ఇప్పుడు యాకోబు గారి మాట ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ చాలా స్పష్టంగా ఏమంటున్నాడంటే యాకోబు, మనసు మారితే మాట కూడా మారిపోతుంది కదా. కాబట్టి ఏమంటున్నాడు, నీ సేవకుడు అంటూ తనను తాను అన్నతో చెప్పుకుంటున్నాడు. ఇక్కడ గుర్రానికి కళ్ళు, ఓడకి చుక్కాని, మనిషికి విలువ. మరి గమనించాలి, గుర్రానికి ఏముండాలి, కళ్ళు వేస్తారు కదా ఇక్కడ, అది. ఓడకి ఏముండాలి, చుక్కాని ఉండాలి. మనిషికి విలువ, చలువ ఉండాలంటే మాటలో మాదిరి ఉండాలన్నమాట. ఫస్ట్ ఏమన్నాడు, నీ తమ్ముడు అని అనట్లేదు, నీ తమ్ముడు అని అనట్లేదు ఆయన. ఇక్కడ ఏమన్నాడు చూడండి, నీ సేవకుడు. ఎలా ఉంది చూసారా, నీ సేవకుడు, నీ సర్వెంటు. అంత ఉన్నది ఆయన. ఈయనకే ఎంతోమంది సేవకులు ఉంటే ఈయన ఏమన్నాడు, ఇంతమంది సేవకులకి ఈయన ఉంటే ఈయన ఏమంటాడు, నీ సేవకుడు అంటున్నాడు అన్నతోటి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట మారింది, మర్యాద వచ్చింది, తగ్గింపు వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇది చాలా అద్భుతమైనటువంటి విషయం, చాలా జాగ్రత్తగా గమనించాలి. అంతకుముందు అంతా కూడా ఎట్లా ఉండేది, నేను నేను అన్నట్లుగా, నాది అన్నట్లుగా, నా భార్య, నా పిల్లలు, నా ఆస్తి, నేనే దీవించబడాలి, నాకు జ్యేష్ఠత్వంతో హక్కు కావాలి, నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేసాయి, నీ జ్యేష్ఠత్వ హక్కు కోరకు మరి ఈ కోరు ఇవ్వాలంటే నువ్వు జ్యేష్ఠత్వ హక్కు ఇయ్యి అని ఆశ. అంతవరకు ఆశ ఏంటంటే జ్యేష్ఠుడిగా ఉండాలి, ప్రథముడిగా ఉండాలి, గొప్పవాడిగా ఉండాలి అనేటువంటి ఆలోచన ముందంతా కూడా. అక్కడ ఏం మోసం చేసి తీసుకోలేదండి, యాకోబు ఏం మోసం చేసి తీసుకోలేదు. అడిగాడు, మరి కూర కావాలంటే అది నాకు కావాలి, నాకు దాని మీద ఆశ ఉన్నది, నేను అలా అవ్వాలనుకుంటున్నాను, జ్యేష్ఠుడిగా ఉండాలనుకుని జ్యేష్ఠత్వం సంపాదించుకోవాలనుకుంటున్నాను అంటే ఆయన, ఒరే కూర కోసం ఇట్లా చేస్తావా, ఇది న్యాయమేనా, ఏం ఆలోచించలేదు, ఏం అడగలేదు, ఇచ్చేసాడు ఆయన. ఇది గమనించదగ్గ విషయం. అక్కడ ఏం మోసం చేసేసాడు అనుకోకుండా ఆయనకు ఒక ఆశ ఉంది, ఆ ఆశను వాళ్ళ అన్నతో చెప్పాడు. మరి ఇది ఇస్తాను అది అని చెప్పి ఎక్స్చేంజ్ జరిగింది, అక్కడ మోసం కాదు. సరే, ఇక్కడ యాకోబు గారి యొక్క మాట మారిపోయింది. అప్పుడేమో జ్యేష్ఠుడిగా, గొప్పవాడుగా, ప్రథముడుగా ఇట్లా అట్లా అని ఆలోచించిన వ్యక్తి ఇప్పుడు ఏంటి, సేవకుడుగా, దీనుడిగా, నీ సేవకుడు అన్నటువంటి స్థితిలోకి ఇప్పుడు మనసు మారాక మాట మారుతానమాట. గమనించాలి, ఈ గుర్తులన్నీ మనలో ఉన్నాయా లేదా ఒకసారి పరిశీలన చేసుకుందాం. నెక్స్ట్ 33వ అధ్యాయమే 10వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంట, అప్పుడు యాకోబు అట్లు కాదు, నీ కటాక్షము నా మీద ఉన్న ఎడల చిత్తగించి నా చేత ఈ కానుక పుచ్చుకొనుము, దేవుని ముఖము చూసినట్లు నీ ముఖము చూచితిని, నీ కటాక్షము నా మీద వచ్చినది కదా. ఏంటంటే చూపు మారింది, యాకోబు గారి యొక్క చూపు మారింది. హల్లెలూయా. ఒకప్పుడు శత్రువుగా చూసినటువంటి వాడు ఇప్పుడు యాసవ ముఖంలో దేవుడిని చూడగలుగుతూ ఉన్నాడు. చూసారా, అమ్మో యాషావు అతను చంపేస్తాడేమో, నా శత్రువుడు అన్నట్టుగానే చూశాడు కదా, నన్ను చంపుతాడేమో అంటే. యాసవుని శత్రువు చూడటం అంటే, ఒక శత్రువు వస్తే ఎలా బయటపడతాడో, నన్ను ఎక్కడ చంపేస్తాడో, నన్ను ఎక్కడ అని ఒక శత్రువు వస్తుండే ఎలా భయపడతాడు, అలాగా శత్రువుకు భయపడినట్లుగా భయపడ్డాడు, ఒక శత్రువులాగా భావించాడు అన్నని. కానీ ఇప్పుడు చూడండి ఎట్లా ఉన్నదో. అదే శత్రువుగా చూసినటువంటి అన్నలో ఇప్పుడు దేవుని చూడగలుగుతూ ఉన్నాడు. జీవితానికి కేంద్రం హృదయం ప్రియులారా. హృదయంలో కలిగేటువంటి మార్పును బట్టి చూపు ఉంటుంది. జీవితానికి కేంద్రం హృదయం, ఈ హృదయంలో వచ్చినటువంటి మార్పును బట్టి మన చూపు కూడా ఉంటుంది అన్నమాట. కాబట్టి నీవు ఏది చూసావో, నీది ఎటువంటి చూపో నీ హృదయంలో ఉంటుంది అన్నమాట. గమనించాలి, నీది ఏ చూపో అదే నీ హృదయంలో ఉంటుంది. ఏ చూపో, నువ్వు మంచిగా చూసావు అనుకో, హృదయంలో మంచి ఆలోచన ఉంటుంది. నువ్వు మోహంతో చూసావో, పాపంతో చూసావో, లోపంతో చూసావో, ఏ లోకంతో చూసావో, అది ఆ చూపుని బట్టి నీ మైండ్లో నీ హృదయంలో ఒక ఆలోచన అనేటువంటిది కలుగుతుంది. అదే నీ హృదయంలో ఉంటుంది. కాబట్టి ఇప్పుడు యాకోబు గారి యొక్క మనసు మారాక చూపు మారింది, మాట మారింది, ఆలోచన కూడా మారింది. కాబట్టి ఆయన చూసిందేంటి, మంచితో చూశాడు, దేవుణ్ణే చూశాడు యాకోబులో, శత్రువుని చూడలేదు యాసవులో. కాబట్టి అదే హృదయంలో ఉంటుంది అన్నమాట.
సరే. ఇంకా చివరి పాయింటు టోటల్‌గా మనం గమనించినట్లయితే ఈ 33వ అధ్యాయంలోనే 20 వచనం చూసుకొని ముగించుకుందాం మనం. అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎల్ ఎలోహే, ఎల్ ఎలోహేయి ఇజ్రాయేలు అను పేరు పెట్టెను. ఇక్కడ ప్రియులు గమనించాలి. ఇప్పుడు బలిపీఠం కట్టి ఆరాధనా వీరుడిగా మారిపోయాడు. అంతవరకు సంపద అది ఇది అనేటువంటి ఆయన ఏం చేస్తున్నట్టండి, బలిపీఠము ఆరాధనకు సాదృశ్యం. అన్నిట్లికంటే ముఖ్యం ఆరాధన. హల్లెలూయా! ప్రియులు గమనించాలి. అన్నిట్లికంటే ముఖ్యం మనకి ఆరాధనే. కాబట్టి ఇక్కడ ఆరాధనకు బ్రతుకుకు సంబంధం కలదు ప్రియులారా. మనం చేసే ఆరాధనకి, మన జీవితానికి, మన వర్షిప్‌కి, లైఫ్‌కి చాలా సంబంధం ఉన్నదనమాట. మరి ఆరాధన అంటే, వర్షిప్ అంటే ఎవరు గుర్తొస్తారు? దావీదు. ఆనాటి తరానికి దావీదు గారు ఆశీర్వాదకరంగా మారాడు అంటే, ఆనాటి మరి దావీదు జీవితం ఆనాటి తరాలకి ఆశీర్వాదం అయిందంటే కారణం ఆరాధన. హల్లెలూయా! ఎలా జీవించాడైనా? యుద్ధ వీరుడిగా కాదు, ఆరాధన వీరునిగా జీవించాడనమాట. అలా జీవించడాన్ని బట్టే ఆ తరానికి అంత ఆశీర్వాదకరంగా 66 యుద్ధాలు చేశాడంటాడు దావీదు. అన్ని విజయమే. యుద్ధ నైపుణ్యాన్ని బట్టి విజయం కాదు, అక్కడ ఆరాధన బట్టి. ఆరాధించేవాళ్ళు, వర్షిప్ చేసేటువంటి వాళ్ళు, స్తుతించేటువంటి వాళ్ళు విజయం. మీరు చూడండి, యెహోషాపాతు ఏం చేశాడు? ఆరాధించాడు, విజయం సాధించాడు. అలాగా స్తుతించేవారు, ఆరాధించేవారికి ఏమొస్తుందంటే విజయం వస్తుంది. కాబట్టి ఇక్కడ యాకోబు బ్రతుకంతా కూడా మారిపోయి ఇప్పుడు ఏమొచ్చాడని చివరికి బలిపీఠం కడతా ఉన్నాడు. అక్కడ ఒక బలిపీఠం కట్టించి దానికి ఎల్ ఎలోహేయి ఇజ్రాయేల్ అని పేరు పెట్టాడు. బలిపీఠము ఆరాధనకి, దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి సాదృశ్యంగా ఉన్నదన్నమాట. ఇక్కడ దేవునికి మహిమ కలుగును గాక. బతుకంతా పాపంతో కుళ్ళి కంపు కొడుతున్నటువంటి సమరయ స్త్రీని మనం గమనించవచ్చు. ఆ బావి దగ్గర యేసయ్యని కలుసుకున్నది. మరి ఏం జరిగింది? బ్రతుకంతా కూడా భాగ్యవంతమైపోయింది. ఇంకా ఇలాగ చాలామందిని మనం తీసుకుంటూ వెళ్ళొచ్చు. వాళ్ళ జీవితాల్లో జరిగిన కార్యాలు బట్టి మారు మనసు, బ్రతుకు మారిపోయింది. అంతవరకు వ్యభిచారి, ఇప్పుడు ఆమె సువార్థికురాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రియులారా, ప్రభుతో పొందేటువంటి పారవశ్యం అనేటువంటిది ఇక్కడ మనకి కలుగుతుంది అనమాట. మారినట్లయితే, జీవితం మారినట్లయితే. లేకపోతే గందరగోళం, చింత, అయోమయం, ఆందోళన. దేవుని రాజ్యానికి మనం వారసులను చేస్తుంది మారినటువంటి మనిషి యొక్క జీవితం. కాబట్టి ఇక్కడ ఈ 5 పాయింట్లు మళ్ళా నేను చెప్పి నేను ముగిస్తాను. యాకోబు అంటే మారిన మనిషిలో ఉండే మొదటి లక్షణం ప్రార్థనా విధానం మారుతుంది, పేరు మారుతుంది, నడక మారుతుంది, మారు మనసు అంటే మనసు మారుతుంది, మాట మారుతుంది, చూపు మారుతుంది, బ్రతుకు మారుతుంది. హల్లెలూయా! ఈ యొక్క 7 లక్షణాలు ఖచ్చితంగా కనిపిస్తాయి. మరి యేసయ్య దగ్గరికి వచ్చినటువంటి సమరయ స్త్రీ జీవితంలో ఆమె బ్రతుకంతా కూడా మారిపోయింది. అంతవరకు లోకానుసారంగా స్వార్థపూరితంగా జీవించే వాళ్ళంతా కూడా దేవుని కొరకు జీవించడం ప్రారంభిస్తారు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క వెలిగింపునిచ్చి ఈ యొక్క 7 లక్షణాలు కలిగి నిజమైనటువంటి మారు మనసు పొందినటువంటి వారుగా జీవించడానికి సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.